ఇంతమంది పిల్లలున్నారు. మిమ్మల్నే ఎందుకు చూజ్ చేసుకున్నారు 'సలార్‌కి'? అడిగారా ఎప్పుడైనా డైరెక్టర్‌ని గానీ ఎవరినైనా? ఇప్పుడు నాకొచ్చిన అవకాశం ఇప్పుడు ఈళ్ళన్నా నన్నే ఎందుకు చూజ్ చేసుకున్నారన్నా అంటే బాగోదు కదా! అవును. అండ్ ఆఫ్‌కోర్స్ చాలా మందిని చూసారు. దాంట్లో నేను గూడా ఒక ఆప్షన్ లానే. హ్మ్. ఇంకా నాకు తెలిసినంత వరకు ప్రొడ్యూసర్‌కి లుక్ మ్యాచ్ అవ్వడం గానీ, ఏమైనా ఫ్రెష్ ఫేస్ కావాలని ఫ్రెష్ అలాంటివేమైనా? ఫేస్ ఆఫ్‌కోర్స్ కావాలనుకున్నారు. హ్మ్. అండ్ ఫ్రెష్ ఫేసే కావాలని ఏం లేరు. బట్ ఉంటే బెస్ట్ అన్నట్టు ఉంటారు గదా! ఎవరైనా. అవునవునవును. సో, హ్మ్. అదొకటి. నీల్ సార్‌కి యాక్టింగ్ నచ్చడం అవ్వచ్చు. చాలా ఉండొచ్చు. నేనేం అడగలేదు. హ్మ్. హ్మ్. మరి తెలీదు. అంటే అంత పెద్ద మూవీ కాబట్టి హ్మ్. ఆడిషన్‌కి రమ్మని పిలిచినప్పుడు హ్మ్. సో, అదే లుక్ మీకు వేసి హ్మ్. చేసారా? లేకపోతే వాళ్ళేమైనా డైలాగ్స్ ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేసి చెయ్యండి అని చెప్పేసి చెప్పారా? నాకు ఆడిషన్‌కెళ్ళినప్పుడు జస్ట్ డైలాగ్ ఇచ్చారు అంతే. ఓకే. సో, ఆ డైలాగ్ ప్రిపేర్ అయ్యాను. నేను చేస్తున్నాను. వాళ్ళు ఇంకా వేరియేషన్స్ అన్నవాళ్ళు చెప్తా అన్నారు వేరియేషన్స్. హ్మ్. వాళ్ళు చెప్పినన్ని సార్లు చేశాము. వాళ్ళు చెప్పినన్ని వేరియేషన్స్ చేశాము. హ్మ్. వెంటనే ఆ వీడియో తీసుకెళ్ళి నీల్ సార్‌కి చూపియడం. ఆయన అప్పటికప్పుడు సెలెక్ట్ చేసేయడం. 16 ఇయర్స్ ఏజ్. హ్మ్. 16 ఇయర్స్‌లో పాన్ ఇండియా రేంజ్‌కెళ్ళిపోయావు. అంటే అంత చక్కగా యాక్ట్ చేసి. హ్మ్. సో, ఇప్పుడు ఏంటంటే స్కూల్‌కి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళినా సరే మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారు. హ్మ్. మరి పరిస్థితి ఏంటి? ఎలా గుర్తుపట్టడం మేనేజ్ చేస్తున్నారు? గుర్తుపట్టడం అంటే ఇంకా కామన్ అక్క అది ఎక్కడికెళ్ళినా. కాకపోతే స్కూలు, కాలేజీ ఇయన్నీ ఏంటంటే నాకు స్టార్టింగ్ నుంచి నన్ను నార్మల్‌గా చూసారు. అక్కడి నుంచి సడెన్‌గా ఒక వేరియేషన్, ఒక అవును. చేంజ్ ఇచ్చి చూసేసరికి కొంచెం ఆడ్‌గా అనిపించింది. మీకు ఇబ్బందికరంగా ఉంటుందా? ఇబ్బందిగా ఉంటది. అది మెయిన్ కాలేజ్, స్కూలు, ఫ్యామిలీ హ్మ్. వీటిల్లో. రిలేటివ్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఇంకా లేకపోతే ఏదైనా బయటంటే మనం ఫంక్షన్స్. దానికోసమే ఇంత కష్టపడ్డాం కదా! ఈ రికగ్నైజేషన్ రావడానికి. అవును. దాన్ని వద్దనుకోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది? అంటే ఏ ఏజ్ నుంచే ఇంట్రెస్ట్ ఉండింది సినిమాలు చేద్దాము అని చెప్పేసి? నాకు చిన్నప్పటి నుంచి అక్క. అవునా? చాలా ఓకే. చిన్నప్పటి నుంచి. ఓకే. ఇన్‌స్పిరేషన్ ఎవరు మీకు? ఒక్కరిద్దరని ఏం లేదు. ఇప్పుడు అందరిలోంచి ఒక్కటి తీసుకోవచ్చు. అంటే బేసిక్‌గా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు హ్మ్. మనకి అందరిని మనం సెలెక్ట్ చేసుకోలేం. అవునవునవును. పర్టిక్యులర్‌గా వీళ్ళని చూసి వీళ్ళలాగా అయిపోవాలి. అది నిజమో, అబద్ధమో పక్కకు పెట్టేసి హ్మ్. హ్మ్. వెంటనే అడిక్ట్ అయిపోతా ఉంటాం. అవునవును. అట్రాక్ట్ అవుతూ ఉంటాం. సో, అవునవును. మీకు ఆ పర్సన్ ఎవరు? నాకు స్టార్టింగ్‌లో 'రానా అన్న' ఇంకా 'నాని అన్న'. ఓకే. 'రానా అన్న' లీడర్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్. తర్వాత హ్మ్. 'నాని అన్న' 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' ఫస్ట్ అసల బాగా ఎంజాయ్ చేసిన ఫిల్మ్ చిన్నోడిగా ఓకే. ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఫేవరెట్ 'నాని అన్న'. ఓకే. అందులో హ్మ్. భలే యాక్టింగ్ ఉంటుంది గదా! అవునవును. పిల్లల్ని హ్యాండిల్ అందుకు మెయిన్ చేసేటప్పుడు. యాహ్! అది బా నచ్చింది. అవును. ఓకే. ఆ ఏజ్‌లో. సో, వాళ్ళని చూసినప్పుడు ఓకే. ఇలా యాక్ట్ చేసేయాలి. నేను కూడా మూవీస్‌కెళ్ళాలి అని అనిపించింది. హ్మ్. వాళ్ళతో యాక్ట్ చేయాలని అనిపించిందా? ఆఫ్‌కోర్స్ ఉంటది కదా! అందరితో యాక్ట్ చేయాలని ఉంటది. ఓకే. యాహ్! పర్టిక్యులర్‌గా ఈ రోల్ చేయాలి నేను. ఈ క్యారెక్టర్ అయితే నేను ఇంకా బాగా చేయగలను అనిపించే డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అంటే అలా ఏం లేదక్క. కాకపోతే నాకు ఒక పీరియడ్ ఫిల్మ్స్ బా ఇష్టం. ఓకే. 'రాజులు' ఇయన్నీ. ఓహ్! ఓకే. అదే చేయాలన్నట్టేం గాదు. హ్మ్. అన్నీ చేయాలనే ఉంటది. హ్మ్. బట్ నాకు చూడ్డానికి గానీ కొంచెం అన్నిటికంటే ఇంకా ఎక్కువ కొంచెం ఎక్సైట్‌మెంట్ ఇచ్చేది పీరియడ్ ఫిల్మ్స్ ఎందుకో.